పాప్ సౌండ్ అనేది ఒక కీ ఫ్యాక్టరే కాదు. ఓకే. స్పైన్ అడ్జస్ట్మెంట్ జరుగుతుందా లేదా, అలైన్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా, పోస్చర్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ట్రీట్మెంట్ చేసుకోవడమే మెయిన్గా కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ ఒక మెయిన్ బెనిఫిట్ అనమాట. ఓకే. సో అది మ్యాక్సిమం ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ అవుతుంది కాబట్టి మెయిన్ దానికి వెళ్ళిపోతా ఉంటున్నారు. అయితే ఇప్పుడు కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ చేయించుకుంటే అంటే పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందా? అంటే మళ్ళీ వాళ్ళకి ఆ పెయిన్ రాదా? అది సో ఇది కూడా ఒక మిత్తేనండి యాక్చువల్గా. కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ ఒక సెషన్ వెళ్ళిపోయి ట్రీట్మెంట్ చేసుకుంటే చాలామంది కొంతమంది ఇప్పుడున్న సోషల్ మీడియాలో వీడియోస్ చూసి చాలా దూరం ప్రయాణం చేసి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఒక సెషన్లో తగ్గిపోయిద్దా అంటే అది అబద్ధం. ఓకే. ఎందుకు అంటే కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అనేది ఇందాకే చెప్పాను, స్పైన్ని అడ్జస్ట్మెంట్ చేయడం కోసమే ఉపయోగపడుతుంది అది. అండ్ ఆల్సో కొద్దిగా నర్వ్ కంప్రెషన్స్ కానీ ఏమైనా ఉంటే కొద్దిగా రిలీవ్ చేస్తుంది. అంటే అడ్జస్ట్మెంట్ జరగడం వల్ల మీకు పెయిన్ తగ్గిద్ది, కొంచెం రేంజ్ ఆఫ్ మూమెంట్ పెరిగిద్ది, అంతా బాగానే ఉంటుంది. కానీ అది ఓన్లీ టెంపరీ వరకు మాత్రం యూజ్ అవుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానికి నెంబర్ ఆఫ్ సెషన్స్ అవసరం. అది దాని తర్వాత దాంతోపాటు మజిల్ ఏవి ఇన్వాల్వ్మెంట్ అయినాయి, ఆ మజిల్ని ట్రైన్ చేయడం, మజిల్ని స్ట్రెంథెన్ చేయడం, ఇవన్నీ కోరిలేటెడ్ అనమాట. ఒక కాంబినేషన్గా వర్క్ అవ్వాలి. మన మజిల్ స్ట్రెంథనింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానివ్వండి, వేరే ఎక్విప్మెంట్స్ కానీ, కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ కానీ, ఇవన్నీ గ్రూప్గా మనం ట్రీట్ చేసుకుంటేనే ఈ నడుము నొప్పి కానీ, డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ యూజ్ అవుతుంది. ఓన్లీ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ చేసేసుకున్నాము, 15 రోజులకు ఒకసారి ట్రీట్మెంట్కి రమ్మన్నారు, వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నాము, నెలకు ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకున్నాం అంటే మీకు మసాజ్ చేస్తే ఎంత రిలాక్సేషన్ ఫీల్ వస్తుందో ఆ ట్రీట్మెంట్ చేయడం వల్ల కూడా అంతే రిలాక్సేషన్ ఫీల్ వస్తుంది. బట్ అది ప్రాపర్ వేగా ట్రీట్ చేసుకోగలిగితే యూజ్ అవుతుంది. సో మనకు వీడియోలో చూపించినట్టు ఇలా లాగితే టక్ టక్ అని సౌండ్ రావడం, ఇలా కొన్ని కేసెస్ అంటే కొంతమంది ఎలా చేస్తారు